యాష్మి తనకి తను రెడ్ కార్డ్ ఇచ్చుకుంది కదా, తను రెడ్ కార్డు ఇచ్చుకుంటే నీకు రెడ్ కార్డు గ్రీన్ కార్డు అసలు ఏ కార్డు లేకుండా నేను చేస్తా, నీ కార్డు పక్కన పెట్టమ్మా అని చెప్పి నాగార్జున గారు గట్టిగా ఇచ్చారు అక్కడ. అది మాత్రం చాలా మంచిగా అనిపించింది నాగార్జున గారు అక్కడ. అంటే కొన్నిసార్లు ఆయన మాట్లాడే మాటలు ఫన్నీగా మాట్లాడకుండా సీరియస్గా మాట్లాడేసి ఉంటే బాగుండు. ఆ తర్వాత గ్రీన్ కార్డు ఎవరికి ఇస్తామమ్మా అంటే సీతకి ఇచ్చింది. అది మన తర్వాత మాట్లాడదాం దాని గురించి. సో ఇక్కడ తను ఎమ్మన్నే ఆయన స్టాండ్ తీసుకొని తను చేసిన తప్పులు చాలా ఉన్నాయి. వీటన్నిటి గురించి మాట్లాడాలి అసలు నాగార్జున గారు ఏం చేశారు అసలు. ఫస్ట్ ఈరోజు ఏం చేయాలి, ప్రతి ఒక్కరికి 100% ఎంత ఇవ్వాలో అంత ఇచ్చేయాలి, వాళ్ళకి ఇచ్చేయాలి. వీక్ మొత్తం చేసింది. బట్ ఈ వీక్ మీరు ఏం చేశారు సార్? ఏమీ చేయలేదు. వచ్చారు ఏదో కొంతసేపు ఎంటర్టైన్ చేశారు. సో బాగా అనిపించింది నాకైతే ఈ షో అసలు ఎక్సలెంట్ సూపర్ అనిపించింది. కానీ బట్ కాకపోతే ఆయన సీరియస్గా చేసుంటే, సీరియస్గా వార్నింగ్ ఇచ్చుంటే, సీరియస్గా మాట్లాడుంటే ఇంకా పాయింట్స్ చాలా ఉన్నాయి. అన్నింటి మీద మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదో నాకు అర్థం కాలేదు. ఒక సీరియల్ బ్యాచ్ని వాళ్ళతో ఏమైనా నాకు తెలిసి సోనియాతో యష్మితో నెక్స్ట్ ఒక మల్టీ స్టారర్ ప్లాన్ చేస్తున్నారా, ఒక సీరియల్ ప్లాన్ చేస్తున్నారా అనిపిస్తుంది. ఏదన్నా సంథింగ్ అక్కడ యష్మి వర్సెస్ సోనియా అలాంటి ప్లాన్లు ఏమైనా చేస్తున్నారేమో మా టీవీలో అని నాకు అనిపించింది. అందుకనే వాళ్ళని సేవ్ చేస్తున్నారేమో అనిపించింది నాగార్జున గారు కానీ బిగ్ బాస్ గారు కానీ. సో కొంచెం మీరు వాళ్ళని సేవ్ చేయడం మానేసి వాళ్ళు చేసిన తప్పుల గురించి మాట్లాడండి. ఇంకా మాట్లాడాల్సి సోనియా చేసింది ఒకటే కాదు, విషయంలో ఒకటే కాదు, ఇంకా చాలా చేసింది. ఇప్పుడు యష్మి చేసింది కూడా ఒకటే కాదు, తను కూడా యష్మి ఆ గేమ్ విషయంలో చాలా చేసింది. ప్రేరణ ఇన్ఫ్లుయెన్స్ చేయడం. సో తను చేసిన తప్పులు చాలా ఉన్నాయి. అతిగా వాగటం కానీ, అతిగా మాట్లాడటం కానీ ఇలాంటివి చాలా ఉన్నాయి. సో అటు గురించి కూడా మాట్లాడుంటే ఐఎమ్ ఫీల్ వెరీ హ్యాపీ. సో సీరియస్గా మాట్లాడుంటే ఇంకా హ్యాపీ.